ఈ నెల 18న నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 54 మంది కార్పొరేటర్లలో టీడీపీకి 42 మంది మద్దతు పలికారు. దీంతో కొత్త మేయర్ను ఎన్నుకోవాలని కార్పొరేటర్లు ఇటీవల అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని 91A ప్రకారం ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ అవిశ్వాస తేదీని ప్రకటించారు. నెల్లూరులోని 54 డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గెలిచారు. వారిలో 40 మందికి పైగా కార్పొరేటర్లు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. మేయర్ తీరు, అక్రమాలు, ఆమె భర్త జయవర్ధన్పై అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఇక స్రవంతిని కొనసాగించకూడదని ఆమెపై అవిశ్వాస తీర్మానానికి కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. దీనికి మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కూడా మద్దతు పలకడంతో స్రవంతిని దింపేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. ఇందులో భాగంగానే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇటీవల జేసీ వెంకటేశ్వర్లకు కార్పొరేటర్లు అందరూ కలిసి అవిశ్వాస తీర్మానానికి మెమోరాండం అందజేశారు. దీంతో 40వ డివిజన్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్కు జేసీ వెంకటేశ్వర్లు ఈ నెల 18న కౌన్సిల్ సమావేశం నిర్వహించి అవిశ్వాసానికి అనుమతించారు. దానికి సంబంధించి నోటీసు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్యా అవకాశాలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్స్ నందు అడ్మిషన్ తీసుకున్నా కూడా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి.